యోనా గ్రంథము మొదటి అధ్యాయము 13వ వచనం చదువుతుంది. యోనా గ్రంథము మొదటి అధ్యాయము యోనా గ్రంథము మొదటి అధ్యాయము పోయిన వారం రాలేని వారు కూడా కొంచెం చూడండి. వారు వాడును దొరికి తెచ్చుటకు ఎడ్లను బహుబలంగా వేసిరి గాని గాలి తమకు ఎదురై తుఫాను బలం చేత సముద్రం పొంగి ఉండుట వలన వారి ప్రయత్నము వ్యర్థమైనది. దయగల మా తండ్రి, కృపగల దేవా, మీ స్తోత్రము. మీ దాసుల్ని ఇంతవరకు చక్కగా మరుగుపరుచుకొని వాడుకున్నందుకు స్తోత్రం. మరొకసారి మీ దీనదాసుని కనికరించి మీ చివరిచాడు మరుగుపరుచుకొని మాతో మాట్లాడమని యేసు దీవెనామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఒకసారి మీ పక్క వారి సెకండ్ తీసుకోండి. సెకండ్ తీసుకోండి అండి. తీసుకున్నారా? తీసిపెట్టుకుని పట్టుకోండి. ఈ మాట చెప్పండి. వారు వాడను దరికి చేర్చుటకు తెడ్లను బహుబలంగా వేసిరి. గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత వారి ప్రయత్నము వ్యర్థమాయెను. ఏమైంది చెప్పండి? ఎందుకు అర్థమైంది? గాలి ఎదురైంది, సముద్రం పొంగింది, తుఫాను బలము ఎక్కువైంది. అందుకేమైపోయింది? వారి ప్రయత్నము ఎందుకు? 3 వచ్చాయి: గాలి, సముద్రము, తుఫాను. ఈ 3 ఎదురయ్యాయి. చూడండి ఒక మాట, ఈ 3 ఎదురైన త్వరగా వాడ ధరికి చేర్చబడలేదు అని రాయబడింది. అదే దీనికి కారణం అంతా ఒకలే. చూడండి, దీనికి కారణం అంతా మనసు కూర్చోండి కొంచెం ఖాళీ. దీనికి కారణం అంతా చెప్పండి, ఒక్కడే. ఆ ఒక్కడు ఎవరు అని అంటే చెప్పండి, యోనా. యోనా అన్న మాటకి ఏం చెప్పాను మీకు? గువ్వ, ఎరుగుడ్డు. గువ్వ ఏం చేయాలా? మూలగాల. గువ్వ ఏం చేయాలా? మూలగాల. మూలగవలసిన గువ్వ ఏం చెప్పండి? నేను మన మహారాష్ట్రకి వెళ్ళినప్పుడు నాకు ఇచ్చిన మేడ గది, పై గదిలో పడుకున్నాను. నాకు పై గది ఇచ్చారు. అది చూస్తే ఉదయం లేచి గువ్వ మూలుగు తింటే ఇక్కడ కూడా గువ్వ ఉందా అనిపించిందండి. నాకు ఈ వాక్యం గుర్తుకొచ్చింది. ఎంతసేపు మూలుగుందో. ప్రతిరోజు నేను ఉన్న రోజు అన్ని రోజులు నేను చూశానండి. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది, ఆనందం కలిగిందండి. నిజంగా దేవుని బిడ్డలారా, గువ్వ ఏం చేస్తుంది చెప్పండి? మూలగవలసిన గువ్వ ఏం చేసింది? నిద్రపోయింది. మరి మామూలు నిద్రపోయిందా చెప్పండి? ఒక మాట, గాఢ నిద్ర ఎప్పుడు పడుతుందండి? బాగా అలసిపోతే. నాకు బాగా అలసిపోతే నాకు నిద్ర రాదు. అదేంటో మీకు గాఢ నిద్ర వస్తారు, కానీ నాకు బాగా అలసిపోతే చెప్పండి, బాగా అలసిపోయినాకో నిద్ర రాదు సరిగా. చాలా టైం పడుతుంది నాకు నిద్ర రావడానికి. సరే, ఇదే నిన్న కూడా మా పాస్టర్ గారు అన్నారు, చాలు పొద్దున్న లేగలగా త్వరగా లేగలన్నారు. కానీ బైబిల్ దినసరి కొంచెం చదువుకుంటూ మళ్ళీ ప్రార్థన చేస్తే చాలా ఆటంకాలు కనిపించాయి. రాత్రి కనిపించింది. వర్షం మొత్తం సంగతి నాకు తెలియదు. ప్రభు దగ్గర సాష్టంగా సాగిలు పడుకోవడం ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాను. ఇంచుమించులో 1 గంట 3 నిమిషాల వరకు ప్రార్థనలో ఉన్నాను. మళ్ళీ 4 గంటల నిమిషాలకే లేచాను. అంటే ప్రభు చంద్ర చెప్తున్నాను. అంటే ఇలాగ పోరాడుతుంటే కూడా ఎన్నో ఆటంకాలు కనిపిస్తున్నాయి. అప్పుడు ఉదయకాల సమయంలో ప్రార్థన చేయగానే ఆ ప్రార్థనలో నాకు మళ్ళా తిరిగి దేవుని కార్యాన్ని నేను చూశాను. అప్పుడు నాకు తృప్తి కలిగింది. దేవునికి మహిమకరంగా మళ్ళీ అందరికంటే ముందు వచ్చేసి మళ్ళీ ప్రార్థనలో ఉన్నాం. మా తోటి జత పని వారు అందరికంటే అలసిపోయి వస్తారు. మరి ఏం చేస్తాం చెప్పండి? మా కర్మ అన్నట్టుగా అనుకోవాలా. నిజంగా సేవకులైన మేమందరము అందరికంటే ముందు ఉండాలా. అది నిజమైన సేవకులు. లేకపోతే మన సేవకులు కాము. నేను మీకు అందరికీ ప్రాంగంగా చెప్తున్నాను. ఎన్నున్నా, రోగమున్నా, జబ్బులున్నా, వేదనలు మనం ఆధారం చేసుకోవద్దు. దేవుని సందికి ఎలా రావాలి చెప్పండి? అందరూ చెప్పాలి. ఎప్పుడు రావాలి చెప్పండి? ముందు రావాలా. మనము ఈ రీతిగా మూలుగు తింటే ఆటోమేటిక్గా సంఘం కూడా ఏం చేస్తే చెప్పండి? మూలుగుతుంది అన్నమాట. రైట్గా స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. అలాగే పరిచారకులుగా, అలాగే సంఘంలో పెద్దలుగా అనుకున్న వారు కూడా ముందు ఉండాలి. వారు కూడా చెప్పండి ఎలా రాకూడదు చెప్పండి? లేటుగా రాకూడదు. అర్థండి? సండే స్కూల్ పిల్లలు, సండే స్కూల్ టీచర్స్ కూడా చెప్పండి ముందు ఉండాలి. కానీ వారు కూడా ఎలా రాకూడదు చెప్పండి?
చెప్పండి, ఏం చెప్పండి? లేటుకు వస్తే వాళ్ళు చెప్పడానికి మన యోగ్యులం కాము, మన పాత్రం కాము. మన లేటుకు వస్తే వాళ్ళకి బోధించడానికి మనం చెప్పండి, ఏం కాదు చెప్పండి, మన అర్హులం కాము. అలాగే పాటలు పాడేవారు కూడా ఏం చేయాలి చెప్పండి? ముందు ప్రభుదాస్ గారు అండి నాకు నచ్చింది. ముందొచ్చి నేను చూశాను చాలాసార్లు, శనివారం రాత్రి కూడా ప్రార్థనలు ఉండి పాటలు ప్రిపేర్ అయ్యేవాడు, మళ్ళీ ముందొచ్చేవాడు. అందుకే పాటల ద్వారా గంభీరంగా ఉండేది. పాటలు పాడేవారు కూడా ఏం చేయాలంటే ముందొచ్చి ప్రార్థనలో ఉండాలి. ప్రభా తండ్రి, ఈ పాటలు పాడుతున్న నీ స్వరంగా మార్చి పాటలు పాడుతుండగా హృదయాలు తెరబడాలి. ఒక మాట చెప్తాను, దావీదు పాట పాడితే సౌలున్న దెయ్యం వెళ్ళిపోయింది. వెళ్ళిందా లేదు చెప్పండి? ఎలగొట్టాడా? ఏం చేశాడు? పాట పాడాడు అంతే. సాతాను ఎవరు తరమకుండా దృష్టి పారిపోయింది. ఆ రీతిగా మీరు ప్రార్థనలో ఉంటే ఆ కార్యం జరుగుతుంది అన్నమాట. నా మాట మీకు అర్థమవుతుంది. దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. మీరు అందరికీ చెప్తున్నాను, ప్రాంగా నాకు కూడా చెప్పుకున్నాను, మీకు కానీ నాకు కూడా చెప్పుకున్నాను. కాబట్టి దేవుని పేరు ఈ రోజుల్లో హెచ్చరిస్తుంటే భయం వేస్తుంది, కానీ హెచ్చరించే సరి చేసే బాధ్యత నాది. మేము సరి చేయకపోతే నేను దేవుని దగ్గర నిలబడలేను. కాబట్టి నేను సరి చేయకపోతే ఇంకా మిమ్మల్ని ఎవరు సరి చేస్తారు? మీ ఇంట్లో మీ అమ్మ నాన్న సరి చేయకపోతే ఎవరు సరి చేస్తారు? సంఘంలో సంఘ కాపులు సరి చేయకపోతే ఎవరు సరి చేస్తాడు? చెప్పరేటండి. భార్యని భర్త సరి చేయకపోతే ఎవరు సరి చేస్తారు? భర్త సరిగా లేకపోతే భార్య చెప్పకపోతే ఎవరు చెప్తారు? చెప్పరేటండి. అంతే కదా. కాబట్టి సంఘ కాపరిగా ఎందుకు నియమించాడంటే మనందరినీ సంపూర్ణంగా చదపరచండి. ఓకే, సరే. దయచేసి వచ్చే వారం అని వస్తారని నమ్ముతున్నాను. మీరు అందరూ ఎందున్నా సరే ముందు వస్తారని నమ్ముతున్నాను. ముందొచ్చి ఇంచుమించు 1 గంట సేపు ముందు ఉండాలండి. 1 అవర్ ముందు ఉండాలి. ఏమండి, ప్రభు దగ్గర 1 అవర్ ముందు ఉంటే దానికి మీకు తెలుసండి, ఒక కంపెనీలో 1 గంట లేట్గా డ్యూటీ చేస్తే ఓటీ ఇస్తారు. ఎవరా? 1 గంట చేస్తే ఓటీ ఇస్తే ప్రభు సంఘం 1 గంట ముందు వస్తే దానికి డబల్ ఓటీ ఇస్తాడు. తెలుసా మీకు ఆ సంగతి? ఎవరు చెప్పరేటండి? ఇస్తాడెవరా? ఎంతమంది ఓటీలు కావాలా? మరి ఇప్పటికి ఇంకా వస్తూ ఉన్నారా అండి? మీకేమని కొంచెం మనసాక్షి ఉంది కదా, మీరు ఏమనుకోకండి. నిజంగా అయితే మా విజయ సిస్టర్లు మరి వెంకటేశ్వర గారి కుటుంబం వాళ్ళు విజయవాడ నుంచి ఈరోజు వచ్చారు. వచ్చేలాగా వచ్చేసారు ఆరాధనకి. నేను అలాంటి వాడిని అంటలేదు. ఏదంటే ఊరికి వెళ్ళి లేక డ్యూటీకి వెళ్తే వచ్చిన గురించి అంటలేదు, కానీ ఇంట్లో ఉండి లేటుకు రావడం అన్నది దేవుడు క్షమించలేంది. అంతకని నేను బోధించను, నేను చెప్పలేను. ఓకే, రైట్. ఇప్పుడు యోనా చూడండి, ఒక మాట, ఇంత నష్టము మూలగవలసిన ఈ యోనా ఏం చేస్తున్నాడు? గాఢ నిద్రపోతున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? గాఢ నిద్రపోవడమే కాక ఒక్క మాట, దయచేసి ఒక్క మాట, ఈ అన్యులు చేసే ఈ పద్ధతి ఒక మాట చూపిస్తాను. దయచేసి ఒక్కట యోనా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో, కాబట్టి వాడ నావికులు భయపడి ప్రతి వాడును తమ తమ దేవతకి ఏం చేశారు? ప్రార్థించారు అన్నబడి. చూడండి, తుఫాను బాగా నేను చెప్పిన మాటలేనండి. గాలి ఎదురైంది, తుఫాను బలం ఎక్కువైంది, సముద్రం పొగింది. దీన్ని చూడబడికి వాడున్న నావికులకి అందరికి ఏం కలిగింది చెప్పండి? చెప్పరా బిడ్డ? ఏం కలిగింది? భయం కలిగింది. మామూలు భయం కలగలేదు. అప్పుడు భయం కలగని వాళ్ళు ఏం చేశారు చెప్పండి? వారు ఏ దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు, ఏ దేవతను పూజిస్తున్నారు, వారి దేవతలకు ఏం చేశారు చెప్పండి? వారు ప్రార్థన చేశారు. కానీ ఎవరు ప్రార్థన చేయలేదు? వారికి ఫస్ట్ ఏం కలిగింది చెప్పండి? భయం కలిగింది. ఒకటి చూడండి, వీళ్ళకి 3 రకాల భయం కలిగింది. వీళ్ళకి ఎవరికి? అన్యులకి, ప్రభుని ఎరగలేని వారికి 3 రకాల భయం కలిగింది. ఒకటి పిల్లల గమనించండి, తుఫాను చూసి భయం కలిగింది. రెండోది 10వ వచనం చూడండి. 10వ వచనం చూడండి, ఒక మాట 10వ వచనం చూడండి. 10వ వచనం చూడండి. చూడండి, అతడు యోనా తాను యెహోవా సన్నిధి నుండి పారిపోవస్తున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరంతా భయపడి ఆగాని ఏం చేశారు చెప్పండి? ఎందుకు భయపడి? మనంతా ఎందుకు భయపడ్డాడు? యెహోవా సన్నిధిని అంటే ఇది మామూలు వ్యక్తి కాదు, ఇది సామాన్యమైన కాదు, ఇది గొప్ప భక్తుడు, గొప్ప ప్రవక్త. అన్యులు
చూడండి ఎక్కడి నుంచి పారిపోతున్నాడని తెలియగానే నేను యెహోవా సన్నిధి నుంచి పారిపోయాను అని చెప్పాడు ఆయన. పాపం యథార్థం ఒప్పుకున్నాడు. అది మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ అబద్ధం ఆడలేదు ఆయన, ఎక్కడ అబద్ధం ఆడలేదు. అయితే పిల్లరా, అయితే ప్రభు సన్నిధిలో పారిపోయినంటే, యెహోవా సన్నిధిని పారిపోయినంటే ఈయన సామాన్యమైన వాడు కాదు, ఈయన గొప్ప భక్తుడు, ప్రవక్త అని చెప్పి మరంతా భయపడ్డారండి. ఎవరు భయపడ్డారు చెప్పండి? అన్యులు భయపడ్డారు. ఆ చదివి చెప్పండి. తర్వాత మూడవదిగా దయచేసి 16 ఉంచండి, 16 ఉంచండి. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకి ఏం పడ్డారు? మిగిల భయపడి ఆయనకు బలి అర్పించి మృక్కుబలి చేశారు. ఆగాని ఎందుకు మిగిలి భయపడ్డారు? మరంత భయపడ్డారు, మిగిలి భయపడ్డారు. మాట్లాడినారా? చెప్పండి. భయపడ్డారు చెప్పండి. భయపడ్డారు. నేను చెప్పండి. భయపడ్డారు అనండి. మరంత భయపడ్డారు, మిక్కిలి భయపడ్డారు. మీకు అర్థండి? భయపడ్డారు, మనంత భయపడ్డారు, మిగిలి భయపడ్డారు. మిగిలిప్పుడు భయపడ్డారు. యోనాను తీసి సముద్రంలో పడవేయగానే సముద్రం పొంగకొంట గాలి అణిగిపోయి వాడ పైకి తేలగానే అమ్మో, ఈ యోనా దేవుడు మామూలు దేవుడు కాదు. అదండి, యోనా దేవుడు మామూలు దేవుడు కాదు, సామాన్యమైన వాడు కాదు, అందరిలాంటి వాడు కాదు. ఈయన సర్వశక్తివంతుడు, సర్వాధికారి, ఈయన గొప్పవాడు అని చెప్పేసి మిగిల భయపడి యెహోవాకు ఏం చేశారు? బలి అర్పించి ఆయనకు మొక్కుబడి చేసుకున్నారండి. ఎక్కడ? ఓడలోనే. మన ఇంటికి వెళ్ళిన తర్వాత కాదు, నా మాట, ఇంటికి వెళ్ళిన తర్వాత కాదు. బలి ఎక్కడ అర్పించారు? ఓడల బలి అర్పించారు. ఎక్కడ మొక్కుకున్నారు? ఓడలను మొక్కుకున్నారండి. ఎంత చూడండి. ఎవరండి చేసింది? అన్యులు. చూడండి, అన్యులు కొన్న ఆ భయము, భక్తి, ప్రీతి ఈరోజు క్రైస్తవ సమాజానికి ఉందా? విశ్వాసులకు ఉందా? పేత్వం విశ్వాసులకు ఉందా? పేత్వం విశ్వాసులారా విన్నారా? సిస్టర్స్, మీరు డ్యూటీకి క్రమంగా వెళ్తారు, ముందు వెళ్తారు. ఎవరికి భయపడరు? భర్తకు భయపడరు, సమాజానికి భయపడరు, దేనికి భయపడరు. దేవుని దగ్గర రాగానే ఏంటని మీకు ఇంత ఆలస్యము? దయచేసి మీకు అందరికీ ప్రాంగం చెప్తున్నాను, దైవజనంగమా, ఈరోజు మనం దేవునికి భయపడేవారుగా ఉండాలా. దేవునికి భయపడేవారు ఉంటే దేవుని అద్భుత కార్యాలు, దేవుని మహిమగల కార్యాలు మనం చూస్తాము, మనం చెప్పండి పొందుతాం. సరే, ముఖ్యమైన మాటలు చెప్తాను, రాసుకొని ఒక మాట మీద. ఎక్కడి నుంచి పారిపోయినా అది మర్చిపోయి యెహోవా సన్నిధిని. ఏంటి అని సన్నిధి? ఆయన సన్నిధిలో ఉన్న గొప్పతనం ఏంటి? ఆయన సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు ఏంటి? దయచేసి మీరు ఇంటికి వెళ్తే, ఇప్పుడు వినడమే కాదు, ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి. దయచేసి ఇంటికి వెళ్ళి ధ్యానం చేసినప్పుడే మీ జీవితంలో గొప్ప కార్యాలు మనం చూస్తాం. గిలగాస్ గారు ఇక్కడ సీట్లు ఉన్నాయి, ఆయన కూర్చొని రండి. ఉండే చిస్తం కూడా రమ్మనండి, ఇక్కడ ఉంది అమ్మ. యేసుదేవ్ గారు రండి. చూడండి, దయచేసి అమ్మను కూడా రమ్మని చెప్పండి. అమ్మ సీటు ఉంది, రమ్మని చెప్పండి. దయచేసి గమనించండి మాట, ఇది మీకు ముందు ఉన్నాను రండి. చూడండి దయచేసి ఈ మాట బాబు, వినయ్ ప్లీజ్. ఓకే, రైట్, మంచిగా. అమ్మ రండి, మీకు కూడా సీట్ ఉంది, రండి ముందు, ఫ్రంట్ సీట్ ఉంది. చూడండి ఇక్కడ మాట, అని సన్నిధి గమనించండి మాట. ఆమోస గ్రంథం అండి, ఆమోస గ్రంథము 4వ అధ్యాయము 12 చదవండి. ఆమోస గ్రంథము 4:12 చదవండి. ఆమోస గ్రంథం 4:12 త్వర చదవండి. కాబట్టి చూడండి ఏమన్నాడు? కాబట్టి ఇశ్రాయేలు వారలారా, మీ ఎడల నేను ఇలాగ చేదును గనుక ఇశ్రాయేలు వారలారా, మీరు దేవుని సన్నిధిని కనబడుటకే ఆగండి. ఏమన్నాడు ఇక్కడ? ఈ మాట చెప్పండి, మీ పక్క సెకండ్ తీసుకున్న మాట చెప్పండి దయచేసి. మీరు లాగా నేను దేవుని సన్నిధిని కనబడుటకు సిద్ధపడుడి. దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఏం చేయాలా? సిద్ధపడాలి. ఒక్క మాట, మీరు ఊరికి వెళ్తున్నారు అనుకోండి, మరి ఏదన్నా మర్చిపోతారు చెప్పండి? బైబిల్ మర్చిపోతారంట మా ప్రమిళ బిడ్డ. నిజం, వాస్తవంగా అంటే నేను చెప్తాను.
ఊరికి వెళ్ళినప్పుడు ఎవ్రీథింగ్ ఇన్నర్స్తో సైతం కూడా అన్ని ప్రిపేర్ చేసుకుంటాం. ఒక ఊరికి వెళ్తే ఎవ్రీథింగ్ ఏదో చివరిగా పౌడర్స్ను, తర్వాత పేస్ట్, బ్రష్, ట్రంకలిన్, ఎవ్రీథింగ్ అన్నీ కూడా పెట్టుకుంటాం. అవునగా చెప్పండి. ఏదైనా మర్చిపోతామా? చెప్పండి సార్. ఏది ఎందుకు చెప్పండి? ఊరికి వెళ్తాం. ఊరికి వెళ్ళినప్పుడు ఎన్ని ఉండాలి, లేకపోతే అక్కడ ఇబ్బంది అవుతుంది. ఒకవేళ దొరుకుతుంది దొరకని ఎవ్రీథింగ్ చెప్పండి. ఏం చెప్పండి మనం తీసుకెళ్తాం. నాకు 3 రకాలుగా ఉంటాయి. ఒక ఇంట్లో పర్మనెంట్గా ఉంటుంది. ఒకటి నాకు చిన్న బ్యాగులో ఒకటి ఉంటుంది, ఒక రోజు ప్రోగ్రామ్కి చిన్న బ్యాగులో ఉంటుంది. ఒకటి పెద్ద బ్యాగులో ఉంటుంది 3 రోజుల ప్రోగ్రామ్కి. ఎప్పుడు కూడా ఈ బ్రష్, షేవింగ్ అన్ని ఎవ్రీథింగ్ దాంట్లో ఇవన్నీ ఉంటాయన్నమాట. కారణం ఏంటంటే చెప్పండి, ఏంటంటే ఒకవేళ ఈ చిన్న బ్యాగ్ తీసుకుని మర్చిపోయినాకో ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేనే ఒక ఊరికి వెళ్తుంటే ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నంటే మన దేవుని సన్నిధికి, ఈ దేవుని సన్నిధి నుంచి పరలోక రాజ్యానికి వెళ్ళాలా. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే పరలోక సంబంధమైన వాటన్నిటిలో కూడా మనం ఏం చేయాలా? ప్లీజ్ చెప్పాలా? పరలోక సంబంధమైన అన్నిటి సిద్ధపడాలి. ఏది లేకపోయినా చివరిగా అన్ని ఉండి కూడా నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు టికెట్ కూడా మర్చిపోయావు అనుకో. నేను పెద్ద పాస్టర్ గారు నాగపూర్కి వెళ్తున్నాం. రిజర్వేషన్ అయిపోయిందండి. ట్రైన్ ఎక్కేటప్పటికి టికెట్ చూస్తే టికెట్లు మర్చిపోయాం. నిజంగా మర్చిపోతే మీరు నమ్ముతారు ఎంత ఇబ్బంది పడ్డామంటే రిక్వెస్ట్ చేసిన అంబుల్ రిక్వెస్ట్ కాదు, ఏ రిక్వెస్ట్ కాదని ఒప్పుకోలేదండి టీటీ. ఒక మాట చెప్పాలంటే డబుల్ పెనాల్టీ వేసాడు. టికెట్ కంటే మళ్ళీ డబుల్ పెనాల్టీ వేసి మా సీట్లు మాకు ఆ సీట్లు మాకు దొరకకుండా అయిపోయింది. పిల్లలు గమనించండి, ఈ లోకంలో టికెట్ తీసుకుని డబ్బు చెల్లించిన సరే ఆ టికెట్ లేకపోతే గమ్యం చేరకుండా ఎలాగ ఆటంకం జరుగుతుందో మన పరలోకానికి వెళ్ళడానికి మనం ఏం కలుగుతాం చెప్పండి. అన్ని ఎవ్రీథింగ్ కూడా మనం ఏం చేయాలి చెప్పండి? సిద్ధపడాలి. అది ఏమన్నాడు? మీరు మీ దేవుని సన్నిధిని కనబడుటకే. దేవుని సన్నిధికి ఉట్టట్టుగా వెళ్ళకూడదు. సీఎం దగ్గరికి వెళ్ళినప్పుడు కాస్ట్లీ బొక్క తీసుకెళ్తారు, కాస్ట్లీ సాల్వ తీసుకెళ్తారు, మంచి డ్రెస్ వేసుకుంటారు, నీట్కి వెళ్తారు. చిప్పురు గడ్డ గడ్డ పెరిగిపోని లేకపోతే ఎలాగ చొలి కాచుకుంటూ వెళ్ళరు. ఒక సీఎం దగ్గరికి, ఒక అధికారి దగ్గరికి, ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినప్పుడు నీట్గా వెళ్తారు, చేతులు కట్టుకొని నిలబడతారు. అలాంటి జీమగల దేవుని దగ్గరికి, భూముని ఆకాశ సర్వలోకాలు సృష్టించిన సృష్టికర్తల దేవుని దగ్గరికి, మరణాన్ని జయించి మరణపు ముళ్ళని విసిన సృష్టికర్తల ప్రభుకి దగ్గరికి ఆయన సన్నిధిలో నిలబడడానికి మనం ఎలాగ సిద్ధపడాలి? ఏ రీతిగా సిద్ధపడాలి? అలటప్పిగా సిద్ధపడాలా, లేకపోతే లోక సంబంధంగా ఉండాలా? లోక సంబంధంగా అలటప్పిగా ఉంటే నువ్వు ఆయన దగ్గర నిలబడగలుగుతావా? ఆయన దగ్గర ఉండగలుగుతావా? ఆయన దగ్గర నువ్వు చెప్పగలవా? దేవుని బిడ్డలారా ఆలోచించండి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఈ చర్చ కూలగొట్టినప్పుడు అక్కడ ప్రభుదాస్ గారు మేమంతా వెళ్ళాం. పిల్లరా ఆయన ఎప్పుడో 8 గంటలకి ఆయన క్యాంప్ ఆఫీస్ వస్తారంటే ముందే వెళ్ళిపోయి గేట్ దగ్గర ఉన్నాం. మాకంటే ఎంతో మంది వచ్చేసి ఉన్నారు. ఒక ఆశ్చర్యకరం ఏంటంటే ఫస్ట్ సీఎం గారు అంటే ఆయన సీఎం ఉన్న మాట జరిగిన సంగతి చెప్తున్నాను. ఏమన్నాడంటే ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ చెప్పారు, మొట్టమొదటిగా పాస్టర్ గారు ఎంతమంది ఉన్నారో వాళ్ళే ముందు రమ్మని చెప్పాడండి. నాకు చాలా మర్చిపోలేనండి. మాతో సిద్ధివాసులు గారు నన్ను కోమటాన్ని వచ్చాడు. సార్ ఎంత అద్భుతం అండి, ఇంత ఆయన పిలిచారు. ఇన్స్పెక్టర్ గారు ఏమని పిలిచారండి? పాస్టర్ గారు ఎంతమంది ఉన్నారో సార్ రమ్మంటున్నారు సీఎం సార్ అన్నాడండి. పెద్ద పెద్ద నాయకులు వచ్చారు, వాళ్ళు బయట ఉన్నారు గేట్ దగ్గర. మాకు ముందు ఆహ్వానం జరిగిందండి. ఒక ఆశ్చర్యం ఏంటంటే భుజం మీద చేసి నవ్వుతూ మాట్లాడాడండి. నేను చంద్రబాబు నాయుడు గారిని కలిశాను, ఈయన కూడా కలిశాను. నేను చేసి మాట్లాడాడండి. నేను పేవర్ కాదు, నేను వాస్తవంగా సంగతి చెప్తున్నాను. ఈ రెండు నేను చూశాను. కొంచెం మీకు అర్థమవుతుందండి. అలాగే పిల్లరా మన దేవుని దగ్గర వెళ్ళినప్పుడు ఆయన సొంతలో మనకు కనబడినప్పుడు దేవుని సంగమా దైవ బిడ్డలారా దయచేసి
మన భుజమే చేసి మాట్లాడాలంటే ఆయనకి ఇష్టకరంగా ఆయన సన్నిధిలో ఉన్నప్పుడే ఆయన మనతో స్పందిస్తాడు. నా మాట మీకు అర్థమవుతుందండి? కొంచెం ఏదో మౌనంగా ఉన్నారా? అర్థమందా దేవుని సంగమా? అందుకు ఏమన్నాడు? మీరు మీ దేవుని సన్నిధిలో కనబడేటకు ఏమి సిద్ధపడాలో నెక్స్ట్ ఎప్పుడు చెప్తాను, ఇప్పుడు టైం చాలదు. 51 కీర్తన 11 చూడండి. 51 కీర్తన 11 చూడండి త్వరగా. 51 కీర్తన 11 చూడండి. ఏమన్నా చూడండి, భక్తుడేమన్నాడు, దావీదేమన్నాడు? నీ సన్నిధిలో నుండి నన్ను ఏం చేయకు దేవా. ఎంత గొప్ప మాట అండి! నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేస్తే నా బ్రతికేం కావాలి? నీ పరిశుద్ధమైన ఎద్దను తీసివేక చదువుకున్నామా. నీ సన్నిధిలో తోసేస్తే ప్రభా నా బతుకేం కావాలా? నేను ఎక్కడికి అన్ని త్రోసివేస్తే ఎక్కడ పడతామండి? నరకంలో. అక్కడ ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది? అగ్ని ఆరదు, పురుగు సామదు. అని తోసేసాడు అనుకో, యథాట్ అని తోసేసాడు అనుకోండి, మన పరిస్థితి ఏంటండి? దైవ జనంగమా దయచేసి గమనించండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన త్రోసివేయకూడదు, నెట్టి వేయకూడదు, వెలివేయకూడదు. నిన్ను చూసి స్వాగతం పలకాల, ఆహ్వానం పలకాల. నిన్ను చూడబడికి ఆయన చూడబడికి మనకి ఎలా సంతోషం కలుగుతుందో మన చూడబడికి ఆనందం కలగాల. ఆయన గుణగణాలు అని చెప్పి నిన్ను కూడా మనలో కనిపించాల. అది భక్తుడని దావీదు మహారాజైన చక్రవర్తి అది అంటున్నాడు, దేవా నీ సన్నిధిలోంచి నన్ను ఏం చేయొద్దు. ఏమన్నాడు? నీ సన్నిధిలోంచి నేను ఎక్కడికి చెప్పండి పారిపోదును. నేను ఆకాశంలోకి ఎక్కినాను, నువ్వు అక్కడ ఉన్నావు. నేను పాతాళంలోకి వెళ్ళినా చెప్పండి ఆగాలి. ఇప్పుడు ఒక మాట, యోన పారిపోయా లేదా? ఏం చేశాడు? పారిపోతే పిలక పట్టుకున్నాడు. పట్టుకుని లేదు చెప్పండి. దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకునేవాడు. పారిపోతావా పారిపోతావా పో అని చెప్పి పంపించాడు. ఎక్కడ పంపించాడు? అదే బైబిల్ పండితుడు ఆయన చేప కడుపులో పంపించాడండి. చూసారా? దేవుడు చివరగా నిజంగా ఒక చేప కూడా దేవుని మాట అన్నది బిడ్డ. చేప త్రిమింగళమా త్రిమింగళమా, కానీ యోన గ్రంథం లేదు. త్రిమింగళం అని ఎక్కడ ఉంది? మత్తయి సువార్తలో ఆయన సృష్టికర్తను కాబట్టి అని చెప్పాడు. 12వ అధ్యాయంలో 42, 44 ఉంటుంది మత్తయి సువార్త. తిమింగల కడుపులో యోన 3 రాత్రులు పగలు ఉన్నట్టుగా మనుషు కుమారుడు ఉంటాడని చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఇదిగో నా సేవకుడు వస్తున్నాడు, నా భక్తుడు వస్తున్నాడు, సైలెంట్గా మింగినట్టుగా కనబడకూడదు అన్నాడు. ఆ మాత్రం ఏం చేసిందంటే, ఎప్పుడైతే సముద్రంలో ఇలా పడేశాడో అలా కాచుకొని సైలెంట్గా అన్నాడంటే లోపల పోయాడు. ఈయనేమనుకున్నాడు? సముద్ర అగాధంలోకి వెళ్ళిపోయి అనుకున్నాడు. సముద్ర అగాధంలోకి వెళ్ళిపోయి అనుకొని, మరి ఒకరికి 3 రోజులు ఉపవాసం అలవాటు కదా. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఉంటున్నారు లేదు నాకు తెలియదు, కానీ నేను 5 రోజులు కూడా ఉండేవాడిని. ప్రతి వారానికి ఇంచుమించులో 5 రోజులు ఫాస్టింగ్ ఉండేవాడు. బుధవారం నుంచి ఆదివారం వరకు ఏం తినమని కాదు, రాత్రి పాకులు కూడా. మీరు నమ్ముతారు నమ్మరు, కానీ ఆదివారం వాటర్ కూడా తాగి 4 గంటల వరకు ఒక ఆదివారం 6 ప్రసంగాలు చేశాను. 6 ప్రసంగాలు చేశాను, 4 అయింది. ఒక్క డ్రాప్ నీళ్ళు కూడా తాగలేదు. నా దేవుని బిడ్డలారా, అయితే ఇప్పుడు అది తాగపోతే కొంచెం నీళ్ళు కిడ్నీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి, రాళ్ళు తయారవుతుంది కాబట్టి తాగవలసి వస్తుంది. మెడిసిన్ చేసుకున్నాం కాబట్టి తినవలసి వస్తుంది. అర్థమవుతుందండి? లేకపోతే ఎక్కువ ఫాస్టింగ్ కూడా మనకు తెలుసు, దేవునికి తెలుసు, సంఘానికి కూడా తెలుసు, పాత వాళ్ళకి మీకు తెలియదులేండి. దేవుని బిడ్డ గమనించండి, ఈయన 3 రోజుల వరకు కూడా ఆయన పశ్చాత్తాపడలేదు. 3 రోజులప్పటికి ఆకలిస్తుంది అనుకుంటాను బహుశా. అప్పుడు ఈయనమనుకున్నాడంటే, దేవా నీ దగ్గరే రక్షణ దొరుకుతుంది కదా అన్నాడు.
నీ రక్షణ నీ దగ్గర దొరుకుతుంది కదా, క్షమించేవాడు నీవే కాదా అని ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో, మాటండి, 3 రాత్రుల పొగలు కూడా చేప కూడా తినకుండా ఉందండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా తిండి తిని ఏరే చేపలు తినదు అనుకోండి, యోనా కూడా ఏమైపోతాడు? అరిగిపోతాడు. అందుకే ఈయన బట్టి ఆ చేపను కూడా ఉపవాసం పెట్టాడు. ఉపవాసం ఉండాలని తినొద్దు, జీర్ణించుకోవద్దు అన్నాడు. అలా చేసాడండి. జీర్ణం చేయకుండా ఆగకుండా ఆక్సిజన్ పంపుతా ఉంది ఈయనకి. ఎవరికి? సముద్రమే అగాధం అంటే సముద్రంలో ఇంకొక అగాధం. ఏ అగాధం చెప్పండి? కడుపు, చేప కడుపులో ఇంకా అగాధం అంటే మరి ఆక్సిజన్ లేకపోతే బతుకుతారు చెప్పండి. 1 గంట నీళ్ళలో ఉంటే ఊపిరాడదండి. 1 గంట కదా, అర్ధ గంట. నాకు బాగా ఈత వచ్చండి. ఎంత లోతు బావిని సరే బావుల కిందకి దూకి అంత అంత పట్టుదల ఉండే కిందకి వెళ్ళిపోయి 10 పశువులు ఉంటే 10 పశువులు తీసుకొచ్చివ్వనండి. తాళపు చెవులు పడిపోతే ఆ తాళపు చెవులు కూడా రికమెండ్ చేసి తీసురా నాయన అని బతిమలితే పెద్ద బావులండి. మా ఊరని చూపిస్తాను. ఆ బావులు దిగి ఆ కింద తాళపు చెవులు పడిపోతే అది తీసుకొచ్చివ్వనండి. పిల్లరా, అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకొచ్చినప్పుడు ఊపిరాడదాం. అప్పుడు గట్టిగా ఆ ఊపిరి ఆపలినప్పుడు చెప్పండి, గట్టిగా ఇలా చెందప్పుడు పైకి లేచి వస్తామాట. అలా ఉండేదండి. వెళ్ళలేనండి. అప్పుడు సాగు చెప్తాను, అర్థమవుతుందండి. అయితే 1 గంట ఊపిరి ఆడకపోతే తమడు సన్మానం ఎన్ని రోజులు ఉన్నాడు? మరి ఆక్సిజన్ ఎవరు పంపించారు? ఎవరి దారుగా సరే గమనించండి. పారిపోయాడు కానీ పిలక పట్టుకొని తీసుకొచ్చాడు. ఎక్కడ తీసుకొచ్చాడు? అది ఏ ఏ పట్టణంలో సువార్త ప్రకటించాలన్నాడు ఆ పట్టణం తీసుకొచ్చాడు అంతే. అదే అండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మంది ఎక్కడి నుంచి పారిపోతున్నారు? నేను వెళ్ళిపోతా. ఏం చెప్పాడు 139 కీర్తనలో? ప్రభు వచ్చే సమయంలో భయంకర శ్రమ కలుగుతుంది. 10 మంది ర్యాకెట్ల మీద వెళ్ళిపోతారు, ఫ్లైట్లు వెళ్ళిపోతారు. ఎక్కడ దాక్కుందాం అనుకుంటే అక్కడ పట్టుకొని జిత్తు పట్టుకుని తీసుకొస్తాడంట. కొంత భూమంత్రమి అని ఒక పడవ ఉంది. అది సముద్ర లోపల ఉంటుంది. ఏంటంటే జలాంతర్గామి. ఆ జలాంతర్గామి లోపల ఉంటుంది. అక్కడ పోతే కూడా చెప్పండి ఏం చేస్తాడు చెప్పండి? అక్కడి నుంచి బయట తీసుకొస్తున్నాడు. ప్రభు చెప్తున్నాడు, ఆయన సన్నిధిలో ఎవ్వరు కూడా పారిపోలేరండి. ఏ వ్యక్తి కూడా పారిపోలేడు, ఏ అధికారి కూడా పారిపోలేదు, ఏ మనుషుడు కూడా పారిపోలేదు. నా దేవుని బిడ్డ, ఏ వ్యక్తి కూడా పారిపోలేదు. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, భక్తులారా, విశ్వాసులారా, గమనించండి. యోనా పారిపోయినట్టుగా మనం పారిపోతే మన పరిస్థితి ఏంటి? యోనా ఎలా పారిపోయాడో, ఎంత నష్టమైందో చూడండి. ఈరోజు ఆయన సన్నిధిలో పారిపోదామా? వద్దండి. నేను ముగించే ముందు ఒక మాట చెప్తాను. వచ్చే వారం 7 పాయింట్లు చెప్తాను. ఆయన సన్నిధిలో ఏమున్నాయి, ఆయన సన్నిధిలో ఎలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయో వచ్చే వారం చెప్తాను. ఒక్క మాట చూపిస్తాను. దయచేసి ఈ 5వ కీర్తన అందరూ చదువుదాం. దయచేసి బైబిల్ తెరిచి చూడండి. 5వ కీర్తన 3వ వచనం చదవండి. ఒక మాట, కీర్తనల గ్రంథము 5వ కీర్తన 3వ వచనం చదవండి. చక్కని మాట చూడండి. యెహోవా ఉదయమున నా కంఠస్వరమును ఏమి వినబడుతుంది చెప్పండి? ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని ఏం చేసింది చెప్పండి? సిద్ధము చేసి కాచిండను. మౌనిక చూడండి, ఒకసారి చూడండి, అందరికి చూడండి, ప్లీజ్ 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 చూడండి దయచేసి. ఉదయమునే నా కంఠ స్వరం. ఉదయం ఎప్పుడండి? అందరు చెప్పండి. ముందు ఇస్తున్న చెప్పండి, ఎప్పుడండి? మీరు కూడా చెప్పండి. ఉదయం ఏమైనా పడుతుంది? నా కంఠస్వరం పడుతుంది అన్నాడు కదా. చెప్పచ్చా? చాలా మంది ఆ ఉదయ కాలంలో బాగా గాఢ నిద్రపోయి చొల్లి కాల్చే వాళ్ళు కూడా ఉన్నారు. తామరపోతుంది. కానీ ఇక్కడ ఏమన్నాడు అంటే దేవుని బిడ్డలారా, ఉదయమున నా కంఠస్వరము చెప్పండి నీకు కనబడును. చెప్పండి తర్వాత. ఉదయమున నా ప్రార్థన అది నీ సన్నిధి ఏం చేస్తుంది చెప్పండి. చూడండి, ఇది ఒక మాట. చూడండి, ఒక మాట విన్నపం. ఇది విన్నపం ఏంటి? నా విజ్ఞాపన, నా అవసరం, విజ్ఞాపన పత్రం. కిషోర్ నీ విజ్ఞాపన ఏంటి చెప్పు. ఒక మాట కరెక్ట్, ఒక మాట ఆన్సర్ చెప్పు.
అని ఆలోచన చేస్తున్నాడు. నీ పిల్లలకు మారు మనసు కలగాల, ఒకటి. దయచేసి నీ విజ్ఞాపన చెప్పు. నీ పిల్లలకు పెళ్లి కావాలా వద్దా? కావాలా? అమ్మ మీ విజ్ఞాపన చెప్పండి. రక్షణ కలగాల. నీ విజ్ఞాపన ఏంటి? రక్షణ. సిద్ధు నీ నీ విజ్ఞాపన ఏంటి? ప్రతి ఒక్కరు కూడా అంటే చూడండి, నా మాట్లాడుతుందండి, మన విజ్ఞాపనలో బాగానే నీ అవసరం ఏంటి, నీ సమస్య ఏంటి, నీ బాధలు ఏంటి, ఏ కట్టులతో ఉన్నావో, ఏ బంధకాలతో ఉన్నావో అన్నీ ఒక పత్రంగా ఏం చెప్పండి ఆయన సందు కాసుకొని ఉండాలంట. సిద్ధం చేసి, ప్రభా ఈరోజు ఇది నా పరిస్థితి, ఈరోజు ఈ అవసరం నాది, ఈ అక్కర ఉంది, ఈరోజు ఈ బాధలో ఉన్నాను, ఈ కష్టంలో ఉన్నాను, ఈ సమస్యలతో ఉన్నాను అని చెప్పి ఉదయం మీద ఏం చేయాలి చెప్పండి, ఆయన సన్నిధిని సిద్ధం చేసి చెప్పండి కాసు ఉండాలంట. అప్పుడు అని వచ్చి ఈ జ్ఞాపన పత్రం చూస్తాడు. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. మలాకి గ్రంథము బంగతది మలాకి గ్రంథము 2:16 చదవండి. దొరకలేదా? 3:16 3:16 అప్పుడు యెహోవాయందు భయభక్తులు గలవాడు చూడు ఒక్కరితో ఒక్కరు మాట్లాడుకొని ఉండగా చూడు యెహోవా ఏం చేస్తున్నాడు, ఒక మాట ఏం చేస్తున్నాడు యెహోవా ఏం చేస్తున్నాడు, ఒక్క మాట దయచేసి ఈ మాట సాధ్యం మట్టుకు భార్య భర్తలు ఇద్దరు కలిసి ప్రార్థించాలి. వినండి, సాధ్యం మట్టుకు చెప్పండి, భార్య భర్తలు ఇద్దరు కలిసి ప్రార్థించాలా. సాధ్యం మట్టుకు కుటుంబంతో పిల్లలతో కలిసి ఏం చేయాలి చెప్పండి, ప్రార్థించాలా. ప్రార్థన చేయలేదనుకో ఒక మంది నీళ్ళు కొట్టు, తప్పేం కాదు అన్న దేవుని బిడ్డలే కదా. వాళ్ళు ప్రార్థన రాలేదనుకో ఒక మంది నీళ్ళు కొట్టు. నిన్ను కొట్టాడు అనుకో ఆయన త్వరగా మారుమనిసి పొందుతాడు. ఆయన కొట్టాడు నువ్వు భయపడకో, అంటే కొట్టించుకోమని నేను అంటలేదు, నువ్వు ప్రార్థన చేయి. అది నా మాట నాన్న తమ్ముడు సన్మార్గం తమ్ముడు ఇది చేయాలి, నువ్వు కూడా చేయాలా, నువ్వు కూడా చేయాలా. అలా చేసినప్పుడు ఏం చేయాలంటే అప్పుడు ఈ రీతిగా కూడుకొని ఒక్కరినొక్కరు కూడుకొని చెప్పని మాట్లాడతానంటే ప్రార్థన చేస్తానుగా. యెహోవా ఏం చేస్తున్నాడు, చెవి ఎగ్గి ఆలకించాను. అప్పుడు ఏం చేస్తున్నాడు, ముఖ్యమా చదువు. ఇప్పుడైనా ఈ యజ్ఞాపలన్నీ కూడా చెప్పండి, ఈ యజ్ఞాపలని చెప్పండి ఆయన సమక్షమందు ఆయన సాంబార్కి వెళ్ళిపోతుంది. అప్పుడు చూస్తున్నాడు, కూర్చున్నాడు, సింహాసనం కూర్చున్నా. ఈశ్వరికి ఇదా కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, పాపం నా కుమారుడు చాలా మొరపెడుతున్నాడు, ఉదయం లేచాడు అని చెప్పేసి ఇదిగో శాంక్షన్ చేసేస్తాడు. శాంక్షన్ చేసేస్తాడు. ఎంతమంది శాంక్షన్ కావాలా చెప్పండి. ఎప్పుడో అది మర్చిపోకానే ఈ రోజు మొదలు పెట్టుకోండి, ఒక్క నెల మీరు చేసి చూడండి. ఒక్క నెల మీకు ఎంత రిజల్ట్ వస్తుంది చూడండి. కొద్దిమంది చప్పలు కొట్టారు, చప్పలు కొట్టొద్దు, మీరు హృదయం చేసుకోండి. రాసుకో. ఈరోజు డేట్ ఎంత? 8, వచ్చే నెల 8. ఈరోజు ఏం చెప్పండి తారీఖు? డిసెంబర్ 8. జనవరి 8 కలగా మీ రిజల్ట్లో మీ విజ్ఞాపనలో ఎంత కార్యం జరుగుతుందో చూడండి. నిజంగా దేవుని బిడ్డ ఒక దేవుని సేవకుడిగా ఆత్మ ప్రేరేపణతో చెప్తున్నాను. ఉదయం లేకండి, ఎంత అలసిపోయినా సరే ఆ టైం ప్రభు చేస్తాడు మీ ఇంటికి. నువ్వు 5 గంటలు లెగిస్తావా, 5 గంటలకు వచ్చేసి ఉంటాను, కానీ ముందు కాసుకొని ఉంటాడు ఆయన. నీ ఇల్లు దాటిపోవడం. 4 గంటలు లెగిస్తావా, 4 గంటలకు వచ్చేసి ఉంటాడండి. నువ్వే టైంకి ఒక టైం కేటాయించుకో. కేటాయించుకొని నువ్వు అక్కడ మోకరించి ఆయన చదువు ప్రార్థన చేస్తే నీ దగ్గరికి వచ్చి నిన్ను దాటిపోడు. ఇది వాక్యం పెట్టి చెప్తాను, నేను దాటిపోడు. ఒక్క నెల రోజులు మీరు చూడండి, జనవరిలో మీరు సాక్ష్యం ఇస్తారు. యేసు నామములో మీరు అలాగే సాక్ష్యం ఇచ్చుదురు గాక, మీ సమస్యలు తొలగిపోయిన గాక. ఈ భక్తుడు ఏమన్నాడు చెప్పండి, ఉదయమనే ఇంకేమన్నాడు మర్చిపోయి
ఆ, నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధమ చేసి ఏం చెప్తాను చెప్పండి, కాసి ఉండను. ప్రభువు కంటే ముందే మన ప్రార్థన వెళ్ళిపోవాలి, సిద్ధం అప్లికేషన్ వెళ్ళిపోవాలి ప్రభు కంటే. అప్పుడు ఆయన వస్తాడు, నేను బ్లెస్ చేసేస్తాడు, నేను దీవిస్తాడు. సేవకుడిగా దేవుని సేవకుడిగా చెప్తాను, నేను దీవించి వెళ్తాను, నేను దీవించి వెళ్తాడు. నీవు దీవుని పొందకుండా ఉండవు. దయచేసి ఈరోజు రాసుకోండి. వచ్చి ఈరోజు మొదలుకోండి, మీరు చేయండి. ఈరోజు ఎలాగ దాటిపోయింది, రేపు సోమవారం చేయండి. కాబట్టి మీరు చిన్నపిల్లలు కూడా చూడండి, పెద్దలు చూడండి, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగం, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, సంతానం లేని సంతానం, పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు, తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కొట్ల బతకలు దిగిపోతాయి. తర్వాత పని లేని వారికి పని. పిల్లలు గమనించండి, బిజినెస్లో వెనకబడిన వారికి బిజినెస్ జరుగుతుంది, అనారోగ్యం ఉన్న వారికి స్వస్థత కలుగుతుంది, బలహీనులు బలపరచబడుతున్నారు, ఒక నూతన కార్యం ఆత్మ లేని వారు ఆత్మ పొందుతున్నారు, రక్షణ లేని వారు రక్షణ పొందుతున్నారు. ఈ కార్యాలను కూడా నీ కుటుంబంలో సమాధానం కూడా అన్ని కూడా దేవుడు సమృద్ధిగా అనుగ్రహించబోతున్నారు. కాబట్టి ఈరోజు ఈ ప్రకారంగా ప్రభా నీకున్న కష్టాలన్నీ ఆయన దగ్గర పొంచుకోబోదు వెళ్ళేసి, అప్పుడు చూడండి కార్యాలు చూస్తా. ఎంతమంది చేద్దాం చెప్పండి. హల్లెలూయా. మిగతా వచ్చే వారము 7 ఆశీర్వాదాలు చెప్తాను. ఆయన సన్నిధిలో ఉంటే ఎందుకు, ఆయన సన్నిధిలో పారిపోయాడు కదా, ఎలా కోల్పోయాడో, ఆయన సన్నిధిలో ఉంటే ఎంత ఆశీర్వాదం కలుగుతుందో వచ్చే ఆదివారం స్పష్టంగా చెప్తాను. ప్రార్థించండి. దేవుడి ఇచ్చిన వాక్యం మన ఎన్నికలో ఫలింపజేయను గాక.